Welcome to the series of Maths to be Circles exercise 1A Roman number 2 all the problems. So if the opposites of the points a comma b are the roots of the equation x square plus 2ax minus b square and the ordinates of a and b are the roots of the y square plus 2py minus q square is equal to 0, then find the equation of the circle for which ab is the diameter. అంటే దీనికి ఏ అనే పాయింట్స్ ఏమో ఆప్షిసా ఇచ్చిన ఈక్వేషన్కి, బి అనే పాయింట్స్ ఏమో ఆర్డినేట్స్ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటికి ఆప్షిసా అంటే x1 x2 వాల్యూస్, దీనికి వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0కి y1 y2ని ఆర్డినేట్ అంటారు. దీన్ని ఆప్సిసా అంటారు. ఎక్స్ వాల్యూస్ని ఆప్సిసా అంటారు, దీన్నేమో ఆర్డినేట్ అంటారు. x1 y1 అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ ఏమొస్తుందంటే x1 y1, బి అనే పాయింట్ x2 y2. ఈ రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని అదంటారు. అంటే ఇప్పుడు x1 y1 x2 y2తో ఏబి అయితే ఈక్వేషన్ ఏంది మనకు x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఇది మనకు x1 y1 డయామీటర్ రెండు సీన్ అయితే మనకు ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ ఏంది ఎక్స్ స్క్వేర్ మైనస్ x1 ప్లస్ x2 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 x2 ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ కదా. ఈక్వేషన్ అంటే దీనికి రూట్స్ సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0కి x1 ప్లస్ x2 ఏమవుద్ది మైనస్ 2a, x1 x2 ఏమవుద్ది మైనస్ బి స్క్వేర్. సో ఇది మనకు సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ప్రకారం. నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సమ్ ఆఫ్ ద ఆర్డినేట్స్ ఎంత అయితే y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p y1 y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ స్క్వేర్. ఎందుకని మైనస్ బి బై ఏ సి బై ఏ కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో సమ్ ఆఫ్ ద రూట్స్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో సమ్ ఆఫ్ రూట్స్ ఏంది మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి సి బై ఏ. కాబట్టి దీని ప్రకారం రాసుకుంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2ax మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే మైనస్ 2p ప్లస్ మైనస్ క్యూ స్క్వేర్ y1 y2. ఇది ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ జస్ట్ని యాడ్ చేయడమే అనమాట. ఇది ఏబి డయామీటర్గా వచ్చే ఈక్వేషన్. ఈవెను ఇదే ఫార్ములా ఐఐటీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే రెండు ఈక్వేషన్స్ చేస్తే ఆప్షన్స్ ఆర్డినేట్ జస్ట్ యాడ్ చేయడమే అనమాట. నెక్స్ట్ షో దట్ ఏ 3, లైస్ ఆన్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్సో ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ ఏ. అంటే సర్కిల్లో ఒక ఎండ్ ఇచ్చాడు, ఇది ఏ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది అదర్ ఎండ్ కనుక్కోమన్నాడు. అదర్ ఎండ్ అంటే ఏ అనేది ఎంత 3, మనకి తెలియదు కాబట్టి x1 y1 అనుకుందాము. ఈ రెండింటి మిడ్ పాయింటే కదా సెంటర్ అయ్యేది డయామీటర్ అన్నప్పుడు. అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి సెంటర్ ఎంత మైనస్ జీ మైనస్ ఎఫ్.
సేమ్ అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు ఇది 2gx అన్నప్పుడు మైనస్ 2x అన్నప్పుడు ఏమొస్తుంది, g ఈజ్ ఈక్వల్ టు -1, 2f ఈజ్ ఈక్వల్ టు 4 కదా, f ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అన్నప్పుడు సెంటర్ ఎంత అవుద్ది, -g -f ఈజ్ ఈక్వల్ టు -1 -2 ఈజ్ ఈక్వల్ టు 1, 2 1, -2 అనేది సెంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెంటర్ 1, -2 వచ్చింది. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే x1 + x2/2 కదా, 3 + x1/2 -1 + y1/2 ఈ రెండింటిని ఈక్వల్ చేయడం అనమాట. 3 + x1/2 ఈజ్ ఈక్వల్ టు 1 -1 + y1/2 ఈజ్ ఈక్వల్ టు -2. x1 ఈజ్ ఈక్వల్ టు 2 - 3 -1, y1 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే -4 + 1 -3. సో ఫైనల్గా x1 y1 వచ్చేసి -1 -3. ద అదర్ ఎండ్ పాయింట్ వచ్చేసి -1 -3. నెక్స్ట్ షోస్ దట్ ఏ -3, 0 లైస్ ఆన్ x² + y² + 8x + 12y + 15 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ ఏ. సేమ్ ఇది కూడా సేమ్ ఇందాక ప్రాబ్లం లాగానే ఫస్ట్ సెంటర్ కనుక్కోవాలి, దీనికి మనకు అదర్ ఎండ్ పాయింట్ కనుక్కోవాలి మిడ్ పాయింట్ ద్వారా. -3, 0 ఇది x1 y1 అనుకుంటే సెంటర్ ఏమొస్తే ఇప్పుడు ఇందాక ప్రకారము సెంటర్ వచ్చేసి -4 -6, సెంటర్ వచ్చేసి -4 -g -f కాబట్టి /2 చేసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ అదర్ ఎండ్ ఎంత, x1 -3/2 ఈజ్ ఈక్వల్ టు -4, y1 + 0/2 ఈజ్ ఈక్వల్ టు -6, x1 -3 ఈజ్ ఈక్వల్ టు -8, y1 ఈజ్ ఈక్వల్ టు -12. ఇదేమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు -8 + 3 -5, y1 ఈజ్ ఈక్వల్ టు -12. సో అదర్ ఎండ్ ఏమవుతుంది, -5, -12 అనేది అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 and -4, 5 and having center on 4x + 3y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చేసి సర్కిల్ ఈ 2 పాయింట్స్ నుంచి పోతుంది 2, -3 -4, 5 అండ్ సెంటర్ వచ్చేసి 4x + 3y + 1 ద్వారా పోతుంది. సెంటర్ అంటే ఏంది మనకు మామూలుగా -g -f. జనరల్ ఈక్వేషన్ ఏంది, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. దీని ప్రకారం మనము ఫస్ట్ 2, -3 కింద పోయే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలన్నమాట. 2, -3 కింద ఈ సర్కిల్ మీద పోతుంది కాబట్టి 2² + -3² + 2g × 2 + 2f × -3 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమొస్తుంది, 2² 4, 3² 9 + 4g - 6f + c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత వస్తుంది, 4g - 6f + c + 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ వచ్చేసి -4, 5 నుంచి పోయే ఈక్వేషన్ అనమాట. -4² + 5² + 2g × -4 + 2f × 5 + c ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది, 4, 4 = 16, 5, 5 = 25 -8g + 10f + c ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది, -8g + 10f + c + 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనమాట. అండ్ సెంటర్ వచ్చేసి దీని మీద పోతుంది అన్నాడు కాబట్టి సెంటర్ వచ్చేసి ఏంది, -g -f అన్నప్పుడు 4 × -g + 3 × -f
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది 4g ప్లస్ 3f మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనమాట. ఇప్పుడు మనము 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ సాల్వ్ దీస్ ఈక్వేషన్స్. ఫస్ట్ 1 అండ్ 2 నుంచి సిని ఎలిమినేట్ చేసేద్దాం. 1 అండ్ 2 నుంచి సిని ఎలిమినేట్ చేస్తే 1 మైనస్ 2 చేసేయండి. 1 మైనస్ 2 చేస్తే 4g మైనస్ 6f ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, మైనస్ అయిపోద్ది, ప్లస్కి మైనస్ మైనస్ అయిపోద్ది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4 ప్లస్ 8 ఎంత 12g మైనస్ 6 మైనస్ 10 ఎంత మైనస్ 16f 13 మైనస్ 41 13 మైనస్ 41 ఎంత 28 ఈజ్ ఈక్వల్ టు 0. 28 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు 2 6లు 2 8లు 2 14 అంటే మనకు ఈక్వేషన్ ఏమొస్తుంది 6g మైనస్ 8f మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. సరే, నెక్స్ట్ దీన్ని 4th ఈక్వేషన్. ఇప్పుడు 3rd ఈక్వేషన్ 4th ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేయాలి. 3rd ఈక్వేషన్ 4th ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేస్తే మనకు సింప్లిఫై అయిపోద్ది. 3rd ఈక్వేషన్ 4th ఈక్వేషన్ నుంచి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము 4 దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకోవాల్సింది ఆప్షన్ లేదు. 2తో 2 3 2 4 2 7 ఈజ్ ఈక్వల్ టు 0. 3g మైనస్ 4f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4. ఇది కాదు ఈక్వేషన్ 4, ఇది ఈక్వేషన్ 4 తీసుకుందాం. ఇప్పుడు 3 4 నుంచి సాల్వ్ చేయాలంటే మనము 4 ఇంటూ ఈక్వేషన్ 3 ప్లస్ 3 ఇంటూ ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి 4 ఇంటూ ఈక్వేషన్ 3 ఎంత 4 4 16g 4 3 12f మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3 ఇంటూ 4 కదా 3 3 9g 3 4 12f 3 7 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు యాడ్ చేస్తే అయిపోద్ది. ఇది 25g మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు 25/25 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే g అనేది 1 వచ్చేసింది. g 1 వస్తే దీన్ని మనము ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ f వచ్చేస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 4 ఇంటూ 1 ప్లస్ 3f మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి 3f 4 మైనస్ 1 అంతా 3 అటు సైడ్ పోతే మైనస్ 3 f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 g ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ సి వాల్యూ కావాలి కాబట్టి సి వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఏదో ఒక ఈక్వేషన్లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ 1 మైనస్ 6 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమొస్తుంది 6 ప్లస్ 4 10 సి ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుద్ది x² ప్లస్ y² ప్లస్ 2g అంటే g అంటే 1 కాబట్టి 2x మైనస్ 2y మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ 4x ప్లస్ 3y మైనస్ 24. సర్కిల్ అనేది సేమ్, ఇది కూడా అదే ఫాము. 4, 1 నుంచి పోతుంది, 6, 5 నుంచి పోతుంది. అయితే సెంటర్ అనేది దీని మీద పోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. 4, 1 1, 6, 5 అనేది మిడ్ పాయింట్ కనుక్కుంటే మిడ్ పాయింట్ కింద దీని మీద ఉంది అనుకోండి, ఇది డయామీటర్ ఎండ్స్ కింద లెక్క. 4 ప్లస్ 6 ఎంత 10/2, 5 ప్లస్ 1 6/2. ఇది ఎంత వస్తుంది మిడ్ పాయింట్? ఇది 5, 3 దాని మీద సబ్స్టిట్యూట్ చేద్దామా? 5, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 24.
కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0. ఇది 4 5 జా 20, 3 3 జా 20, కాబట్టి 3 3 జా 9, 29 మైనస్ 24 అనేది అవ్వదు. కాబట్టి ఇది నార్మల్ ప్రాసెస్, ఇందా చేసిన ప్రాసెస్ చేయాల్సిందే. అంటే 4,1ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాసుకొని మళ్ళీ చేయాల్సింది, ఇంకొక ఆప్షన్ లేదు దీనికి. 4,1ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంది? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి x² + y² + 2gx + 2fy + c = 0. సెంటర్ ఈజ్ -g - f. ఇప్పుడు దీన్ని 4,1లో సబ్స్టిట్యూట్ చేయాలి. x² - y² దాంట్లో ఈ జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 4² + 1² + 2g × 4 + 2f × 1 + c = 0. దీని నుంచి ఏమొస్తుంది? 2g × 2 2g × 2 ఎంత? అది 8g + 2f + c + 4 4 జా 16 + 1 17 = 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ 6,5 నుంచి 6,5 అంటే 6² + 5² + 2g × 6 + 2f × 5 + c = 0. ఇదేమొస్తుంది? 12g + 10f + c + 6 6 జా 36 + 25, 36 + 25 61 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ సి అనేది -g - f ఈక్వేషన్లో ఉంది కాబట్టి 4 × -g + 3 × -f -24 = 0 అన్నప్పుడు ఏమవుతుంది? 4g + 3f + 24 = 0. ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అండ్ 2 నుంచి సిని ఎలిమినేట్ చేద్దాం. సిని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఈక్వేషన్ని 1 × ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేసి -2 చేస్తే సరిపోద్ది. ఏమొస్తుంది? 5 8 జా 40g 5 2 జా 10f + 5c. సారీ, ఇది మనకు డైరెక్ట్గా చేసేయచ్చు, అవసరం లేదు. మల్టిప్లై చేయాలి, సిని ఎలిమినేట్ చేయాలంటే అవసరం లేదు. నేను ఎఫ్ని ఎలిమినేట్ చేయాలనుకొని చేశాను. 1 - 2 1 - 2 చేస్తే 8g + 2f + c + 17 = 0. 12g + 10f + c + 61 = 0. ఇది మైనసే కదా, అన్నీ మైనస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 8 - 12 ఎంత? -4g -8g 17 - 61. 17 - 61 అంటే ఎంత వస్తుంది? 44 వస్తుంది. 61 - 17 4 5 1లో 4 అంటే 44 వస్తుంది. 44 = 0. 4ని కామన్ తీసేస్తే 4 1 జా 4 2 జా 4 11 జా అంటే g + 2f + 11 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి మనం సాల్వ్ చేయాలి. జీ అండ్ ఎఫ్ని కనుక్కోవాలన్నమాట. జీ అండ్ ఎఫ్ని కనుక్కోవాలంటే మనం ఏం చేద్దాము? 3 కాదు 4 × ఈక్వేషన్ నెంబర్ 4 - 3 చేద్దాం. అంటే ఎంత వస్తుంది? 4g + 4 2 జా 8f + 44 = 0 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత? ప్లస్ 3f + 24 = 0. ఇది కదా. 4g - 4g క్యాన్సిల్ అయిపోద్ది. 8g - 3f ఎంత? 5f. 44 - 24 ఎంత వస్తుంది? ఇది 20 = 0. అంటే f = -20/5 -4. ఎఫ్ అనేది -4 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనము జీ కనుక్కోవాలి. జీ కనుక్కోవాలంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోయింది కదా.
4 into g plus 3 into minus 4 plus 24 is equal to 0. So 4g minus 12 plus 24 is equal to 0. 4g is equal to minus 12. g is equal to minus 3. g అనేది మైనస్ 3, f అనేది మైనస్ 4, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, సి వాల్యూ కొనుక్కోవాలి. సి వాల్యూ కొనుక్కోవాలంటే మనం ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా వచ్చింది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ మైనస్ 4 ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. 8 3 జా 24, 2 4 జా 8 ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. సి ఏమొస్తుంది, 24 మైనస్ 17 మైనస్ 17 ప్లస్ 32. 32 అంటే మనకు 15 వచ్చేస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు 15. కాబట్టి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ మైనస్ 4y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈజ్ కాన్సెంట్రిక్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ద మైనస్ 2, 14. అంటే కాన్సెంట్రిక్ అంటే సర్కిల్లో ఇంకొక సర్కిల్ ఉండమన్నమాట. ఈ సర్కిల్కి ఇంకొక సర్కిల్ కాన్సెంట్రిక్ ఉంది కాబట్టి ఆ సర్కిల్ ఏమైంది, మైనస్ 2, 14 నుంచి పోతా ఉంది. మైనస్ 2, 14 నుంచి పోతా ఉంది. సో మనకేంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సి డాష్ జస్ట్ కాన్స్టెంట్ మారింది, సెంటర్ ఏం మారదు కాబట్టి, సెంటర్ మధ్యలో ఉంటుంది కాబట్టి. కాకుండా XY వాల్యూస్లో మనం ఆల్రెడీ పాయింట్ పోతుంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ దేని నుంచి పోతుంది అన్నాడు, మైనస్ 12, 14 కదా. కాబట్టి ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సి డాష్ వచ్చేస్తుంది. అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 ఇంటూ 14 ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ 14, 14 స్క్వేర్ 196 మైనస్ 6 ఇంటూ మైనస్ 2 ఎంత 12, 14 4 జా 56 ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటిని కూడాలి. 12 1 4 16, 196 16 వచ్చేసి 12 9 10 11 212 మైనస్ 56 ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 212లో నుంచి 56 12 6 తీసేస్తే 6 10 తీస్తే 5 156 అయితే సరిపోయింది. అంటే 156 ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 156, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 156. సో ద ఈక్వేషన్ ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈక్వేషనే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y సి డాష్ ప్లేస్లో మారిద్ది అనమాట. అంతే, సి డాష్ ఎంత మైనస్ 156